రైటుగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళే ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను 3 పార్టీలు ప్రకటించాయి. నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రైట్ గా మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు ఎస్ అమూల్య, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఆయన 11:55 అసెంబ్లీ సెక్రటరీ టైం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆల్రెడీ అసెంబ్లీకి వచ్చారు. ఇక మరి కాసేపట్లో వీళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో ఇక ఇప్పటికే దాసోజు శ్రవణ్ కూడా ఆల్రెడీ అసెంబ్లీకి వచ్చి ఉన్న నేపథ్యంలో ఇక నామినేషన్ 11:55 అసెంబ్లీ సెక్రటరీ టైం ఇచ్చారు కాబట్టి సో ఆ సమయం కల్లా ఖచ్చితంగా నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. సో ఇక ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అది ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది, ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది కాబట్టి సో 20న యాక్చువల్గా మనకి పోలింగ్ ఉన్నది. కానీ ఇక పోలింగ్ లేకుండానే ఖచ్చితంగా ఏకగ్రీవం అంటే మొత్తం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేసీఆర్ మాత్రం అన్ని సామాజిక సమీకరణాలు అన్ని కూడా పరిశీలించిన తర్వాత బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేత దాసోజు శ్రవణ్కి అవకాశం అయితే ఈసారి కల్పించారు. ఎంతోమంది ఆశాహులు ఎదురు చూశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కానీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కానీ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఆశాహులందరూ కూడా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత దాసోజు శ్రవణ్కి ఇవ్వడం వల్ల ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా అనేక అంశాలు మండలిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వాయిస్ వినిపించేందుకు అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆ వాయిస్ ఖచ్చితంగా మండలిలో ఉండాలని చెప్పేసి కూడా భావించారు. దానిలో భాగంగా దాసోజు శ్రవణ్కి అయితే అవకాశం ఇచ్చారు. సో ఇక ప్రక్రియ అంతా కూడా దాదాపుగా పూర్తి అయింది. సో ఇక ఆ ఎమ్మెల్యేల సంతకాలు కూడా పూర్తి అయ్యాయి కాబట్టి మరి కాసేపట్లోనే వీళ్ళందరూ కూడా దాసోజు శ్రవణ్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి నామినేషన్ అయితే దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఎందుకంటే మొత్తం ఒకే స్థానం కాబట్టి సో 2 స్థానాలు అయితే కొంత ఖచ్చితంగా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది వారిపైన నమ్మకం పెట్టుకోకుండా సో ఖచ్చితంగా వారి రహస్య ఓటింగ్ కాబట్టి సో వాళ్ళు ఓటు ఎవరికైనా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇక ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యాబలం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా కేసీఆర్ కూడా ఒక స్థానం మనకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకే ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా కేసీఆర్ ప్రకటించారు. సో దానిలో భాగంగానే ఏకగ్రీవం కూడా అయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే దాసోజు శ్రవణ్ నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. శ్రావణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.